కన్నడ రాజకీయం ఢిల్లీకి చేరింది. నాయకత్వ మార్పు ఊహాగానాల నడుమ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీలో ఇందిరా భవన్ కు చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఢిల్లీలోని ఇందిరా భవన్ లో కర్ణాటక రాజకీయంపై కాంగ్రెస్ నేతల భేటీకి సంబంధించిన వివరాలేంటి? కర్ణాటకలో అధికార మార్పుకు సంబంధించి ఇద్దరు నేతల మధ్య జరుగుతున్నటువంటి పంచాయతీని ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి పని పెట్టుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. ఇందుకు సంబంధించి అగ్రనేతలుగా ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నలుగురు నేతలు ఇరువురు నేతలతో కలిసి భేటీ అయ్యారు. ఈ ఇరువురు నేతలకు సంబంధించి ఒకేసారి ఇద్దరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తిరిగి ప్రతి ఒక్కరితోటి నలుగురు నేతలు ఒక్కొక్కరితోటి తిరిగి భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఒక్కొక్కరితోటి అంటే 1-to-1 మీటింగ్ జరుగుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంట్లో భాగంగానే తొలుత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గతంగా జరిగినటువంటి ఒప్పందాలు, ఆ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఎన్నికల తర్వాత నుంచి మారుతున్నటువంటి పరిస్థితులు, ఆ ప్రభావం పార్టీపై పడుతుండటము, దాంతో పాటుగా ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలపైన పడుతుండటము, ఇటువంటి అన్ని అంశాలను క్రోడీకరించి రాష్ట్రంలో తిరిగి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పంచాయతీ పార్టీ పైన ప్రభుత్వం పైన పడుతున్నటువంటి ప్రభావం ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా ఈ మొత్తం సమస్యకు పరిష్కారం చూపాలనేటువంటి అంశం పైన కీలకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం పెద్దలు పిలిచినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఇరువురు నేతలు ఢిల్లీ చేరుకొని వెంటనే ఇందిరా భవన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ఇందిరా భవన్ లోని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో ఇరువురితోటి 1-to-1 భేటీలు కొనసాగుతున్నాయి. ధన్యవాదాలు అరుణ్.